ఇప్పటి వరకు మాట్లాడింది ఓకే, అది అతని పర్సనల్ ఒపీనియన్ అనుకుందాం. కానీ ఏకంగా దేశ సమగ్రతకు సంబంధించిన అంశం మీద మాట్లాడి తనకు తానే కొరువు పెట్టుకున్నాడు. అన్వేష్ ఏమన్నాడు, సున్నితమైన అంశాన్ని ఎందుకు కెలికాడు, ఆ డీటెయిల్స్ ఒక్కసారి చూద్దాం. బుద్ధున్నవాడు ఎవడైనా పాకిస్తాన్తో యుద్ధం చేస్తాడా అంటూ నోరు పారేసుకున్నాడు యూట్యూబర్ అన్వేష్. నోరు ఉంది కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడడం అన్వేష్ స్టైల్. ఇండియన్ ఆర్మీని తక్కువ చేసి మాట్లాడాడు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో ఇండియన్ ఆర్మీదే తప్పంటూ ఓ పనికిమాలిన ఎగ్జాంపుల్తో తన టాలెంట్ని చూపించే ప్రయత్నం చేశాడు నా అన్వేషణ. అన్వేష్ వాగుడు ప్రస్తుతం వైరల్ అవుతుంది. పాకిస్తాన్కు మొదటి నుంచి దొంగ దెబ్బ తీయడమే అలవాటు, కానీ ఇండియన్ ఆర్మీ చెప్పి మరీ దెబ్బకు దెబ్బ కొట్టింది. పెహల్గామ్ ఉగ్రదాడికి గట్టిగా బదులిచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై మెరుపు దాడి చేసింది ఇండియన్ ఆర్మీ. శత్రు దేశంపై ఉక్కుపాదం మోపి ఉగ్రమూకల్ని మట్టు పెట్టింది ఇండియన్ ఆర్మీ. ఒక్కసారి 9 ఉగ్ర స్థావరాలపై దాడి చేసి మన ఆడబిడ్డలకు న్యాయం చేసి ప్రతి రక్తపు బొట్టుకు బదులిచ్చింది. మరోసారి భారత్పై దాడి చేయడం కాదు, దాడి చెయ్యాలనే ఆలోచన వచ్చినా సైలెంట్గా కాదు, సైలెన్సెస్ మోగించి మరి శత్రు దేశాల గుండెల్లో మిసైల్స్ దింపుతామని ప్రపంచ దేశాలకు గట్టి సంకేతాలు పంపింది ఇండియన్ ఆర్మీ. అలాంటి మన ఆర్మీ గురించి, తాను పుట్టిన మన దేశం గురించి చౌకబారు వ్యాఖ్యలు చేశాడు.